నా ప్రభు నన్ను సహించాడు, నా ప్రభు నేను భరించాడు. నన్ను నా ప్రభు క్షమించినట్లుగా ఎదుటివాడిని నేను క్షమించకూడదా? ఆ ఒక్క మాట గుర్తొచ్చి మనిషిని దగ్గరికి తీసుకునేవాడిని. ఆ తర్వాత ఏమైందో తెలుసా? జరగకూడని ఒక ఘోరమైన కార్యం ఆ ఇంట్లో జరిగింది. మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి వచ్చాడు. భార్యతో కలిసి రావటం కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నీకు వ్యతిరేకంగా మాట్లాడి పాపాన్ని మూటగట్టుకున్నా. కుటుంబంలాగా సంఘంలో నా కుటుంబం తయారైంది. నన్ను క్షమించయ్యా. నేనన్నా, మనం ఒక ఇల్లన్నా, పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల మీద కొన్నిసార్లు మాట్లాడతారు. నన్ను కాకపోతే ఎవరిని అంటావన్నా, అయినా నువ్వు నన్ను ఎందుకన్నావు, నాకేం తెలియదు అని ఏమీ తెలియనట్లుగా బిడ్డను చారదీశా. విచిత్రం తెలుసా? ఈరోజు ఆ కుటుంబం సేవలో నాకు కుడి చేతి పుత్రులుగా, కుడి భుజాలుగా దేవుని కొరకు నిలవబడ్డారు.